హాయ్ అండి. నేను మీ మొలగపాటి తెలుగు ట్రేడర్‌ని. ముందుగా మార్కెట్ మిత్రులందరికీ కూడా నమస్తే. సో, ముందుగా మార్కెట్ మిత్రులకి నా క్రిస్మస్ శుభాకాంక్షలు. అండ్ అంతేకాకుండా ఒక విషయం చెప్పాలనుకున్నానండి. ఈరోజు ముందుగా డిస్క్లైమర్ చెప్పేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా యొక్క ఎక్స్‌పీరియన్స్ అంటే ట్రేడింగ్ జర్నీ గురించి ఎక్స్‌పీరియన్స్. అంతేగాని ఇటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ గురించి కాదు. అండ్ గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది ట్రేడింగ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎంతో రిస్క్‌తో కూడుకున్న విషయం. ఇందులో లాభాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. ఎందుకంటే మీరు దీంట్లో దీంట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క ఓన్ అనాలిసిస్‌తో గాని లేదా ట్రేడింగ్ సలహాదారుతో గాని డిస్కస్ చేసి మీరు ట్రేడింగ్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకేనా? సో, డిస్క్లైమర్ అయిపోయింది. అండ్ అంతేకాకుండా నేను సెబీ రిజిస్టర్డ్ కాదండి. సో, ఐయామ్ నాట్ ఎ సెబీ అనలిసిస్ట్ అనమాట. సో, ఇది కూడా మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో దేని కొరకు అంటే ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ ఈరోజు ట్రేడింగ్ చేస్తున్నాననమాట. సో, నా తోటి మిత్రులు కూడా ఈరోజు ట్రేడింగ్ చేయొద్దు. ఈరోజు షార్ట్ అబ్జర్వ్ చేయి అసలు ఏంటి? ఎందుకంటే ఈరోజు ఈ వారానికి ఒక్కరోజు ఈ చాలా తక్కువ రోజులనమాట యాక్చువల్లీ ఈరోజు ట్రేడింగ్ డేస్. అందుకని మనకు అబ్జర్వ్ సెన్స్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రేడింగ్ చేయాలంటే చార్ట్‌ని ప్రాపర్‌గా అనలైజ్ చేసుకోవాలి. అలా కాకుండా మనం పైకి లెగుస్తుంది ఎహేద్దాం, కింద పడుతుంది తీసేద్దాం అలా అవ్వదనమాట. సో, అందుకని ఈరోజు మార్నింగ్ నుంచి కూర్చుంటూనే ఉన్నాను ట్రేడింగ్. ఎక్కడైనా మనకు దొరుకుతదా? నాకు దొరికిన ప్రతిసారి కూడా అది రిట్రేస్ అవ్వడం గాని లేదా మిస్ కాలిక్యులేషన్స్ అవ్వడం అనిపించిందనమాట. అంతేగాని చాలా డ్రాగ్ ఇచ్చి అప్ సైడ్ మొమెంటం ఇచ్చింది. సో, అక్కడ నాకు దెబ్బడిపోయింది. ఎనీహౌ ఫస్ట్ మనం చార్ట్‌లోకి వెళ్దాం. నేను ఏం చేశానో చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన నిఫ్టీ చార్ట్ అనమాట. సో, నిఫ్టీ చార్ట్ ఇది కాదు. అయ్యో! నిఫ్టీ చార్ట్ ఏదిరా బాబు నిఫ్టీ. బాబు నిఫ్టీ ఏ బాబులే నిఫ్టీ. సో, సో ప్రజెంట్ పీఈ సైడ్ నేను తీసుకున్నాను ఒక ట్రేడ్ అనమాట. సో, ఇప్పుడు బీభత్సమైన ఫాల్ ఇచ్చింది కదా! ఆ ఫాల్‌లోనే ఈ క్యాండిల్‌లోనే ఎగ్జిట్ అయ్యాను. ఎంట్రీ ఈ క్యాండిల్‌లో కాదు. ఎగ్జిట్ మాత్రం అబ్బా! వేరే లెవెల్ ప్రాఫిట్ మిస్ అయిపోయాను. కాదులే నేను ఎగ్జిట్ అక్కడ కదా 450. సో, ఈరోజు ₹450 ప్రాఫిట్ అనమాట. నేను ఎంట్రీ ఇచ్చింది ఇక్కడండి. ఇక్కడ ఇక్కడేనా? ఇక్కడ ఎంట్రీ ఇచ్చానమాట. ఇక్కడ నుంచి చాలా సేపు ఆల్మోస్ట్ 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55 ఆల్మోస్ట్ 1 అవర్ అబోవ్ నేను హ్యాండిల్ చేశాను. ఒక్క ట్రేడ్ 1 అవర్ కంటే ఎక్కువ సేపు హోల్డ్ చేశాను. అది కూడా స్కాల్పింగ్ దృష్టిలో పెట్టుకొని చేశాను. బట్ ఎనీహౌ ప్రాఫిట్ అయితే కొట్టేసాం. కానీ కానీ మీకు పెట్టాను ఎంత ఈ 1 అవర్‌లో నేను ఎన్ని సార్లు క్రాస్ చెక్ చేసుకున్నాను చూడండి. నేను 39.50లో ఎంట్రీ ఇచ్చాననమాట. సో, ఇక్కడ ఒకసారి అనిపించింది ఇదేంటిది ఎస్ఎల్ కొట్టేస్తది అనుకున్నాను. ఏంటిది స్టాప్ లాస్ కొడతది అది నేను అనుకున్న డైరెక్షన్ రావట్లేదు అనుకుని మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేయడం, సెల్‌ని క్యాన్సిల్ చేయడం, మళ్ళీ రెండోసారి అనుకున్నాను మళ్ళీ సెల్‌ని క్యాన్సిల్ చేశాను. మళ్ళీ మూడోసారి సెల్‌ని క్యాన్సిల్ చేశాను. ఫైనల్‌గా సెల్‌ని ప్రాఫిట్‌లో బుక్ చేశాననమాట. 45.55 మన అంచనా కరెక్ట్‌గానే ఉందా? 45.55 ఇక్కడ ఎగ్జిట్ చేశాం అనమాట మనం. ప్రజెంట్ మనకంటే కొంచెం పైకెళ్తుంది. బట్ ఇట్స్ ఓకే. నేను అనుకున్న నంబర్‌కి అయితే వచ్చిందనమాట. సో, దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోకి ఇంతే. ఎవరైనా మీ యొక్క సజెషన్స్ కానీ, మీ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా నాతో షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు. అండ్ నేను ఒక వాట్సాప్ గ్రూప్ రన్ చేస్తున్నాను అనమాట. దాని డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. సో, చూద్దాం. ఈరోజు యాక్చువల్లీ నేను ఒక వీడియో పెట్టాను అనమాట ఆడియో. మార్నింగే చెప్పాను. హాయ్ అండి. నేను ఈరోజు ఎందుకో మార్కెట్‌లో ట్రేడింగ్ అయితే చేయనండి. ఈరోజైతే జస్ట్ అబ్జర్వ్ చేస్తాను అంతే. ఈరోజు అసలు ట్రేడింగ్ అయితే చేయను. ఎందుకో తేడా కొడుతుంది నాకు ఈ మార్కెట్. ఎందుకో తేడా కొడుతుంది అంతే. తేడా కొడుతుందన్నాను. సో, అట్ ద సేమ్ టైమ్ దాని కింద కూడా కొంతమంది కామెంట్స్ ఇచ్చారనమాట. మీ టు అనా ఎగ్జిట్ ఆల్ ద పొజిషన్ చాలామంది సజెషన్ చేశారనమాట. ఇలా జరుగుతుంది అంటే. అండ్ అంతేకాకుండా మా ఫ్రెండ్ ఒకడు ట్రేడ్ చేశాడు. గోపి గారు అని చెప్పేసి. సో, ఆయన చాలా తక్కువ అమౌంట్‌లో లాస్ అయ్యాడు ₹97 అని ఇట్స్ ఓకే సార్. నేను అడిగితే ఒక విషయం చెప్తానండి. ఈరోజు ట్రేడ్ చేయకపోవడమే బెస్ట్ అని నన్ను అడిగితే. ట్రేడ్ చేసి అనవసరంగా మీ యొక్క మనీని లాస్ చేసుకోవడం కంటే ట్రేడ్ చేయకుండా కూడా మీరు ప్రాఫిట్స్‌లో ఉండడం బెస్ట్ అని అంటాను నేనైతే. ఓకే. సో, ఇలా ఈరోజైతే నా ట్రేడింగ్ మార్నింగ్ సెషన్ అయితే క్లోజ్ అయింది. ₹450 ప్రాఫిట్‌లో ఎగ్జిట్ చేశాను. బట్ చాలా రిస్కీ. ఈరోజు వద్దన్నా సరే నేను చేశాను. కానీ నేనైతే చేయకూడదు అనుకున్నాను. వద్దన్నా చేశాను అంతేనండి. దట్స్ ఇట్. కానీ మీరు మాత్రం అలా చేయొద్దు. ఎవరైనా వద్దంటే మాత్రం చేయొద్దు. ఇప్పుడు నాకు ఒక 2 ఇయర్స్ పాటు ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి బట్ ఏదో ఒక
చిన్నపాటి స్కోప్తో నేను ట్రేడింగ్ చేశాను కానీ బట్ అలాంటివి చేయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకైతే. సరే ఇదే, థ్యాంక్ యూ. వీడియోకి ఇంతే. ఎవరైనా వాట్సాప్ గ్రూప్ జాయిన్ అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. అంటిల్ దెన్ జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్. బాయ్.